డెలివరీ అయిన తర్వాత బేబీకి మిల్క్ అనేది ఎంత ఎర్లీగా ఇవ్వాలి అండ్ మదర్కి మిల్క్ సప్లై అనేది ఎలా పెంచుకోవాలి, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్. నార్మల్గా ఎటువంటి డెలివరీ అయినా కానీ, నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా కానీ బేబీ డెలివరీ అవ్వగానే ఇమీడియట్గా ఫస్ట్ మ్యూకస్ సక్షను ఇవన్నీ అయిపోయిన తర్వాత అంతే తొందరగా బేబీని మదర్కి ఇచ్చేసి ఫీడ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. చాలామంది ఇగ్నోర్ అనేది ఏం చేస్తారంటే ఫస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు బేబీని అనేది సపరేట్గా పెడతారు, ఫీడ్ అనేది ఇవ్వరు. అండ్ ఫీడ్ అనేది ఇవ్వకుండా ఉంటే ఏమవుతుంది అంటే తొందరగా ఎస్టాబ్లిష్మెంట్ అనేది అవ్వదనమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డెలివరీ అయిపోగానే కార్డ్ క్లాంపింగ్ అనేది చేసిన తర్వాత అయినా కానీ మదర్కి ఇచ్చేసి ఫస్ట్ అది ఇనిషియేట్ అనేది చేయించవచ్చు. అండ్ ఇది ఇనిషియేట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 days అనేది మిల్క్ అనేది చాలా తక్కువగానే వస్తాయి. కొలెస్ట్రామా అది ఏదైతే వస్తుందో ఆ ఫ్యూ డ్రాప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ బేబీకి. దాంట్లో ఎన్నో విధమైన యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. సో ఆ యాంటీబాడీస్ అనేవి ఆ బేబీ అనేది కన్జ్యూమ్ చేసినప్పుడు ఇమ్యూనిటీ అనేది వస్తుందన్నమాట. ఆ బేబీకి శక్తి అనేది వస్తుంది. అంటే ఫ్యూచర్లో డిసీజెస్కి అగెయిన్స్ట్గా యాక్ట్ చేసే శక్తి అనేది రావాలన్నమాట. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. ఇంకొకటి ఏం చేస్తారంటే కొన్ని ప్రాక్టీసెస్లో ఈ ఫస్ట్ వచ్చే మిల్క్ అనేది మంచిది కాదు అని అది తీసేసిన తర్వాత నెక్స్ట్ మిల్క్ అనేది ఇవ్వచ్చు అన్నట్టు అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఫస్ట్ వచ్చే మిల్క్ కొలెస్ట్రాల్ అనేదే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మదర్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి నెక్స్ట్ బ్రెస్ట్ మిల్క్ అనేది రావడానికి అంటే ఫ్రీక్వెంట్ ఫీడ్స్. ఫస్ట్ అనేది ఇట్లా ఫీడ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత న్యూ బోర్న్ బేబీకి ఎవ్రీ 2 hours వాళ్ళు ఎక్కువ శాతం పడుకొని ఉంటారు. అందుకు ఆ బేబీని అనేది లేపి ఎవ్రీ 2 hours మిల్క్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే బేబీకి వెయిట్ గెయిన్ అనేది ప్రాపర్గా ఉంది అన్నట్టుగా పీడియాట్రిషియన్ అనేది చెప్తారో అప్పుడు ఫీడింగ్ ఆన్ డిమాండ్ అనేది చేసుకోవచ్చు. అంటే బేబీ ఎప్పుడు ఏడ్చి ఎప్పుడు ఆకలి అవుతున్న సైన్స్ అనేది చూపిస్తుందో అప్పుడు బేబీకి మిల్క్ అనేది ఇవ్వచ్చు. బేబీ వెయిట్ మాత్రము యాడిక్వేట్గా వచ్చే వరకు ఎవ్రీ 2 hours మిల్క్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. బ్రెస్ట్ మిల్క్ అనేది ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు లాచింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే బేబీ అనేది సరిగ్గా పట్టుకోకపోవడము అనేది, ఇలాంటి ప్రాబ్లం అనేది ఇనీషియల్గా న్యూ బోర్న్స్తోని చాలా మదర్స్ అనేది ఫేస్ చేస్తుంటారు. అలాంటప్పుడు బేబీ పొజిషన్ అనేది ఎలా పెట్టుకోవాలనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత లాక్టేషన్ ఎక్స్పర్ట్ని అనేది కన్సల్ట్ చేయాలి. లాక్టేషన్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు మీ సమస్య ఈ విధంగా ఉంది అంటే అప్పుడు మీకు ప్రాపర్గా బేబీని ఏ పొజిషన్లో పట్టుకొని ఇస్తే అది ప్రాపర్గా ల్యాచ్ అవుతుంది అనేది కూడా చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ లాచింగ్ ప్రాబ్లంలో వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అంటే మదర్కి నిప్పల్స్ అనేవి ఇన్వర్టెడ్గా ఉండొచ్చు, ఫ్లాట్గా ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా బేబీ అనేది సరిగ్గా పట్టుకోలేదన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్కి కొన్ని మార్కెట్లో నిప్పుల్ షీల్డ్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఆ నిప్పుల్ షీల్డ్ పెట్టుకుంటే బేబీకి కరెక్ట్గా ల్యాచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎవరైతే న్యూ బోర్న్ మదర్స్ అనేవి ఉంటారో వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి తెలియదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ ఫీడ్ రిలేటెడ్ వచ్చింది అంటే ఫస్ట్ లాక్టేషన్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయినప్పుడు అసలు మీకు ఎక్కడ ఏ లెవెల్లో ప్రాబ్లం వస్తుంది అనేది చూస్తారు. చూసిన తర్వాత అప్పుడే కరెక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా మిల్క్ సప్లై అనేది వచ్చేస్తుంది. అండ్ కొందరికి ఏమవుతుంది అంటే మిల్క్ బాగానే వచ్చినా కానీ బేబీ అనేది సరిగ్గా తీసుకోవట్లేదు అంటే ఎంగార్జ్మెంట్ ఇష్యూస్ అనేవి కూడా వస్తాయి. సో ఎంగార్జ్మెంట్ ఇష్యూస్ అనేవి వచ్చినప్పుడు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే బేబీ ల్యాచ్ అనేది అవ్వడం లేదు బట్ మీకు మిల్క్ అనేది బాగానే వస్తుంది ఆర్ఎల్స్ మీరు కంపల్సరీగా మీరు మిల్క్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే పంపింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేసి ఆ ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ని బేబీకి అనేది ఇవ్వచ్చు. ల్యాచ్ అవ్వట్లేదంటే ఫస్ట్ ఇనీషియల్గా స్పూన్ ఫీడింగ్ అన్న చేయొచ్చు అండ్ స్పూన్తోని అవుతుంది. దాని తర్వాత ల్యాచ్ అయిపోయిందంటే ఓకే. ఒకవేళ ఇంకా కంటిన్యూస్గా అసలు ల్యాచింగ్ ప్రాపర్గా అవ్వట్లేదు అంటే మాత్రము అప్పుడు ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ బాటిల్ ఫీడింగ్ ద్వారానైనా కానీ ఇవ్వచ్చు. ఫస్ట్ ఇనీషియల్గా బాటిల్ అనేది ఎందుకు వద్దంటారంటే ఇట్ మైట్ కాజ్ కన్ఫ్యూజన్. అంటే మదర్ నిప్పుల్కి బాటిల్
నిప్పుల్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. బేబీ ఒకవేళ ఈ బాటిల్ నిప్పుల్కి అనేది అలవాటు పడిపోతే మళ్ళీ ల్యాచింగ్ అనేది చేయకపోవచ్చు అన్న రీజన్‌తోని ఇనీషియల్‌గా ఈ బాటిల్‌ది ఫీడింగ్ అనేది వద్దంటారనమాట. సో, ఆ రీజన్ వల్ల స్పూన్‌తోని అనేది ఇవ్వమంటారు. అండ్ మిల్క్ అనేది ప్రాపర్‌గా రావడం లేదు అన్నట్టుగా న్యూబార్న్ మదర్స్ ఎంతోమంది అంటుంటారు. దానికి ఏం చేయొచ్చు? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనము ఎటువంటి ఫుడ్ అనేది తీసుకుంటున్నాము. చాలా ప్రాక్టీసెస్‌లో ఏం చేస్తారు, డెలివరీ అయ్యింది, ఇప్పుడు వీళ్ళకి ఇది పెట్టొద్దు, అది పెట్టొద్దు, పప్పు తినొద్దు, ఆహ్, ఓన్లీ జస్ట్ వెల్లుల్లి కారము ఇలాంటివే తినాలి అన్నట్టుగా చెప్తుంటారు. అది ఎంత మటుకు కరెక్ట్. ఓన్లీ వెల్లుల్లి కారం అనేదే పెడితే ఫస్ట్ వచ్చేసి మదర్‌కి న్యూట్రిషన్ అనేది సరిపోదు. న్యూట్రిషన్ అనేది సరిపోకపోతే ఆ న్యూట్రిషన్ బేబీకి అనేది ఎలా ఎళ్తుంది? ఇప్పుడు బేబీ ఏది తీసుకోవాలన్నా కానీ మదర్ నుంచి వచ్చే మిల్క్‌తోనే ఆ బేబీకి న్యూట్రిషన్ అనేది రావాలి. ఇప్పుడు ఫస్ట్ మనము మదర్‌కే సరిగ్గా ఫుడ్ అనేది ఇవ్వడం లేదు అంటే ఇండైరెక్ట్‌గా బేబీకి అనేది కూడా ఇవ్వట్లేదు అని అర్థం అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మదర్‌కి డెలివరీ అవుతుంది. ఆమెకి నార్మల్ అయినా, ఆపరేషన్ అయినా ఏదైనా కానీ ఆపరేషన్ అయ్యింది అంటే బాడీ అనేది బాగా హీల్ అవ్వాలి. అలాంటి బాడీకనేది జస్ట్ మనం ఈ వెల్లుల్లి కారమే పెడుతున్నామంటే ఏ విధమైన ప్రోటీన్ కంటెంట్ ఆమెకి ఇస్తున్నాం అసలా? సో, అక్కడ ఏ ప్రోటీన్ కంటెంట్ అనేది రావడం లేదు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ పప్పు తినొద్దు, ఆ పప్పు తినొద్దు అన్నట్టుగా చాలామంది చెప్తుంటారు. అండ్ అవి తింటే కుట్లు చీమొస్తాయి అన్నట్టుగా కూడా చెప్తుంటారు. ఈ జస్ట్ ఆ పప్పులు అనేవి తినడం వల్ల చీమనేది ఏమీ రాదండి. ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది అంటే ఈథర్ మన కండిషన్ అన్నా కానీ బాలేదు ఆర్ ఆపరేషన్ చేసినప్పుడు ఏదన్నా ఇన్ఫెక్షన్ అయినా కానీ అయ్యుండొచ్చు అని అర్థం అనమాట. సో, దాని తర్వాత మీకు ఆపరేషన్ అయిన తర్వాత ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అనేది వాడుకుంటే ఈ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఏమీ ఉండవు. న్యూట్రిషన్ అనేది కూడా ప్రాపర్‌గా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్‌తో పాటు మంచి ప్రోటీన్ కంటెంట్ అనేది తీసుకోవాలి. నాన్ వెజ్ తినేవాళ్ళు మీట్ అన్నా కానీ, చికెన్, మటన్ ఏవైనా కానీ తీసుకోవచ్చు. వెజిటేరియన్ వాళ్ళు మాత్రం కాన్సంట్రేట్ చేయాలి. ఇక్కడొచ్చేసి ఆకుకూరలు, ఆహ్, దాల్, పన్నీర్ ఇలాంటి ప్రోటీన్ కంటెంట్ అన్నీ మీరు తీసుకుంటేనే బేబీకి వచ్చే న్యూట్రిషన్ అనేది కూడా ప్రాపర్‌గా ఉంటుంది. అండ్ మీ బాడీ హీలింగ్ అనేది కూడా త్వరగా అవుతుంది. అండ్ ఎర్లీ యాంబ్యులేషన్ నార్మల్ అయినా సెక్షన్ అయినా కానీ మీరు ఎర్లీగా యాంబ్యులేట్ అవ్వాలి. చాలామంది చాలా రోజులు రెస్ట్ తీసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. సో, అలా ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకున్నా కానీ మీరు తొందరగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రాలేరు. ఎంత ఎర్లీగా అంత అయితే యాంబ్యులేట్ అనేది అవుతారో అంతే ఎర్లీగా మీ బాడీ అనేది కూడా రికవర్ అవుతుంది. సో, యాక్టివ్‌గా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోవండి. ఎలాంటి లాక్టేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినా కానీ ఫస్ట్ లాక్టేషన్ ఎక్స్పర్ట్‌ని అనేది కన్సల్ట్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయండి. థ్యాంక్ యూ.